హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి క్లాసుల్లో భాగంగా మెథడాలజీ బిట్స్ కొన్ని తెలుసుకుందాం. ఆన్లైన్ టెస్ట్లు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్లో మెసేజ్ చేయండి. ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందకి వస్తాయి? ఆప్షన్ 1 భాషా పరిజ్ఞానం, ఆప్షన్ 2 విషయ పరిజ్ఞానం, ఆప్షన్ 3 శాస్త్ర పరిజ్ఞానం, ఆప్షన్ 4 ప్రత్యేక పరిజ్ఞానం. ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవి ఆప్షన్ 2 విషయ పరిజ్ఞానం కిందకు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హీరింగ్. దృష్టోచ్చారణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడం అనే వాక్యంలో దాగి ఉన్న ముఖ్య భాషా నైపుణ్యం. ఆప్షన్ 1 లేఖనం, ఆప్షన్ 2 భాషణం, ఆప్షన్ 3 శ్రవణం, ఆప్షన్ 4 పఠనం. బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హీరింగ్. దృష్టోచ్చారణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగి ఉన్న ముఖ్య భాషా నైపుణ్యం. ఆప్షన్ 3 శ్రవణం. నెక్స్ట్ క్వశ్చన్. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త. ఆప్షన్ 1 ఫ్రోబెల్, ఆప్షన్ 2 మేరియమ్ మాంటిసోరీ, ఆప్షన్ 3 గిజాబాయి, ఆప్షన్ 4 మహాత్మా గాంధీ. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ఆప్షన్ 1 ఫ్రోబెల్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలు లేనిది. ఆప్షన్ 1 లక్ష్యాత్మక విద్యను అందించట, ఆప్షన్ 2 బోధన సులువుగా మారుతుంది, ఆప్షన్ 3 సకాలంలో పరీక్ష నిర్వహించవచ్చు, ఆప్షన్ 4 ప్రణాళిక తయారీలో సమయం వృధా అవుతుంది. క్రింది వానిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలు లేనిది. ఆప్షన్ 4 ప్రణాళిక తయారీలో సమయం వృధా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. బోధన అభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ఆప్షన్ 1 ముందుగానే ప్రదర్శించి వివరించాలి, ఆప్షన్ 2 పాఠ్య బోధన అంతా పూర్తయ్యాక ప్రదర్శించాలి, ఆప్షన్ 3 సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి, ఆప్షన్ 4 అసలు ఉపయోగించిన అవసరం లేదు. బోధన అభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ఆప్షన్ 3 సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం. ఆప్షన్ 1 ఆర్టీఈ 2009, ఎన్సిఎఫ్ 2005, ఎన్పిఈ 1986, ఆర్టీఐ 2005. పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఆర్టీఈ 2009. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద గ్రాఫిక్ అండ్ మోటార్ స్కిల్స్. ఆప్షన్ 1 లిజనింగ్ అండ్ రీడింగ్, ఆప్షన్ 2 లిజనింగ్ అండ్ రైటింగ్, ఆప్షన్ 3 రీడింగ్ అండ్ రైటింగ్, ఆప్షన్ 4 లిజనింగ్ అండ్ స్పీకింగ్. గ్రాఫిక్ అండ్ మోటార్ స్కిల్స్ ఆప్షన్ 3 రీడింగ్ అండ్ రైటింగ్. నెక్స్ట్ క్వశ్చన్. If the teacher is not imaginative, bilingual method ends in option 1 innovative method, option 2 grammar translation method, option 3 direct method, option 4 dedicative method. If the teacher is not imaginative, bilingual method ends in option 2 grammar translation method. Next question. The silent way was introduced by option 1 Holmer, option 2 Himes, option 3 Mitchell West, option 4 Gattagno. The silent way was introduced by option 4 Gattagno. Next question. గణితం అంటే పరిమాణ శాస్త్రం. ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఆప్షన్ 1 ఆర్యభట్ట, ఆప్షన్ 2 శ్రీనివాస రామానుజన్, ఆప్షన్ 3 అగస్ట్ కోమ్టే, ఆప్షన్ 4 అరిస్టాటిల్. గణితం అంటే పరిమాణ శాస్త్రం నిర్వచించిన వారు ఆప్షన్ 4 అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వృత్తికి చెందిన వ్యక్తి అయినా గణితాన్ని ఏదో ఒక విధంగా తన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు. ఈ ప్రవచనం కింద ఏ విలువకు చెందింది? ఆప్షన్ 1 సాంస్కృతిక విలువ, ఆప్షన్ 2 ప్రయోజన విలువ, ఆప్షన్ 3 క్రమశిక్షణ విలువ, ఆప్షన్ 4 సన్నాహక విలువ. ఏ వృత్తికి చెందిన వ్యక్తి అయినా గణితాన్ని ఏదో విధంగా జీవితంలో ఉపయోగించుకుంటాడు అనేది ఆప్షన్ 2 ప్రయోజన విలువ. నెక్స్ట్ క్వశ్చన్.
తగినన్ని మూర్త ఉదాహరణల సహాయంతో ఒక సూత్రాన్ని రాబట్టడం లేదా ఒక విషయాన్ని సాధారణీకరించడం. ఆప్షన్ 1 నిగమన పద్ధతి, ఆప్షన్ 2 ఆగమన పద్ధతి, ఆప్షన్ 3 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 సంశ్లేషణ పద్ధతి. తగినన్ని మూర్త ఉదాహరణల సహాయంతో ఒక సూత్రాన్ని రాబట్టడం లేదా ఒక విషయాన్ని సాధారణీకరించడం అనేది ఆప్షన్ 2 ఆగమన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. బోధన అభ్యసన కృత్యాల్లో వీటి వలన విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, అన్వేషణ శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యాలు మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. ఆప్షన్ 1 బోధనోపకరణాలు, ఆప్షన్ 2 నల్ల గ్రీన్ బోర్డ్, ఆప్షన్ 3 పాఠ్యపుస్తకం మాత్రమే, ఆప్షన్ 4 నోట్బుక్ మాత్రమే. బోధన అభ్యసన కృత్యాల్లో వీటి వల్ల విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, అన్వేషణ శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యం మొదలైనవి అభివృద్ధి చెందుతాయంటే ఆప్షన్ 1 బోధనోపకరణాల వల్ల. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా ప్రణాళికలోని పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి అనుసంధానించి బోధించడం. ఆప్షన్ 1 అనుబంధం, ఆప్షన్ 2 అమూర్త ఆలోచన, ఆప్షన్ 3 ఖచ్చితత్వం, ఆప్షన్ 4 సహసంబంధం. విద్యా ప్రణాళికలోని పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి అనుసంధానించి బోధించడం. ఆప్షన్ 4 సహసంబంధం. నెక్స్ట్ క్వశ్చన్. యూనిట్ పాఠ్యపథక నమూనాను ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 ప్రొఫెసర్ మోరిసన్, ఆప్షన్ 2 హెర్బార్ట్, ఆప్షన్ 3 బ్లూమ్స్, ఆప్షన్ 4 డిఎస్ కొఠారి. యూనిట్ పాఠ్యపథక నమూనాను ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 ప్రొఫెసర్ మోరిసన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది జ్ఞానాత్మక రంగానికి చెందినది కాదు. ఆప్షన్ 1 జ్ఞానం, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 వినియోగం. జ్ఞానాత్మక రంగానికి చెందినది కాదంటే ఆప్షన్ 3 వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక పరిసరాల్లో ఇష్టంగా నిర్వహించే అనుభవపూర్వక కృత్యాలతో కూడుకుని ఉండేదే ప్రాజెక్ట్ అని నిర్వహించిన వారు. ఆప్షన్ 1 కిల్ ప్యాట్రిక్, ఆప్షన్ 2 స్టీవెన్సన్, ఆప్షన్ 3 బర్డన్, ఆప్షన్ 4 పార్కర్. సాంఘిక పరిసరాల్లో ఇష్టంగా నిర్వహించే అనుభవపూర్వక కృత్యాలతో కూడుకుని ఉండేదే ప్రాజెక్ట్ అని నిర్వహించిన వారు. ఆప్షన్ 1 కిల్ ప్యాట్రిక్. నెక్స్ట్ క్వశ్చన్. నినాదాలు, కరపత్రాలు, కవితలు మొదలైన రచనలు చేయడం ఈ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది. ఆప్షన్ 1 ప్రశంస విలువలు, ఆప్షన్ 2 విషయ అవగాహన, ఆప్షన్ 3 ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, ఆప్షన్ 4 ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. నినాదాలు, కరపత్రాలు, కవితలు మొదలైన రచనలు చేయడం ఈ విద్యా ప్రమాణం కిందకు వస్తుందంటే ఆప్షన్ 1 ప్రశంస విలువలు. నెక్స్ట్ క్వశ్చన్. సమస్య పరిష్కారంలో అనుసరించబడిన దృక్పథం. ఆప్షన్ 1 ఆగమనాత్మక, ఆప్షన్ 2 నిగమనాత్మక, ఆప్షన్ 3 విశ్లేషణాత్మక, ఆప్షన్ 4 ఉత్పాదకాత్మక. సమస్య పరిష్కారంలో అనువదించబడిన దృక్పథం ఆప్షన్ 4 ఉత్పాదాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక శాస్త్రంలో మొత్తం విద్యా ప్రమాణాలు. ఆప్షన్ 1 8, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. సాంఘిక శాస్త్రంలో మొత్తం విద్యా ప్రమాణాలు ఆప్షన్ 4 6. నెక్స్ట్ క్వశ్చన్. ఒక చారిత్రాత్మక సంఘటన వ్యక్తపరచడానికి ఈ పద్ధతి అనువైనది. ఆప్షన్ 1 సెమినార్, ఆప్షన్ 2 ప్యానల్ చర్చ, ఆప్షన్ 3 నాటకీకరణ, ఆప్షన్ 4 సింపోజియం. ఒక చారిత్రాత్మక సంఘటనను వ్యక్తపరచడానికి ఆప్షన్ 3 నాటకీకరణ అనువైనది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.